నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనేది నిర్ణయించుకోవడం సవాలుతో కూడుకున్నదే. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి అందించే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లనే ఎంచుకుంటారు. ముఖ్యంగా 60 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లు ఎఫ్డీల వైపే మొగ్గు చూపుతారు. అయితే గత ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేట్లను భారీగా తగ్గించింది. దీంతో బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సైతం భారీగా తగ్గాయి. ప్రస్తుతం ప్రముఖ బ్యాంకులు గరిష్టంగా 8% లోపే వడ్డీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ డిపాజిట్లను మించి రాబడులు ఇచ్చే పథకాలను ఎంచుకోవడం మంచిదని చెప్పొచ్చు. మీరు సాంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్లను మించి రాబడులు అందించిన స్కీమ్స్ కోసం చూస్తుంటే మ్యూచువల్ ఫండ్స్ లోని డేట్ ఫండ్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. గత ఏడాది కాలంలో ఫిక్స్డ్ డిపాజిట్లను మించి రాబడులు ఇచ్చిన టాప్ 5 ఈక్విటీ ఫండ్స్ తమ ఇన్వెస్టర్లకు మంచి రాబడులు అందించాయి. ఏడాది కాలంలోనే ఎఫ్డీల కంటే బెటర్ రిటర్న్స్ ఇవ్వడంతో ఇన్వెస్టర్లకు మంచి లాభాలు అందాయి. మరి ఏ స్కీమ్లో ఎంత మేర రాబడులు వచ్చాయి అనే ఫుల్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం. హెచ్ఎస్బిసి క్రెడిట్ రిస్క్ ఫండ్ గత ఏడాది కాలంలో 18.76% లాభాన్నిచ్చింది. ఈ స్కీమ్ ఎక్స్పెన్స్ రేషియో 0.96%గా ఉండగా ఈ స్కీమ్ వద్ద ఉన్న ఆస్తుల విలువ 481 కోట్లు. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ క్రెడిట్ రిస్క్ ఫండ్ గత ఏడాది కాలంలో 13.42% లాభాన్నిచ్చింది. ఈ స్కీమ్ ఎక్స్పెన్స్ రేషియో 0.79%. ఏయుఎం వాల్యూ 1175 కోట్లుగా ఉన్నాయి. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్ గత ఏడాది కాలంలో 11.83% రిటర్న్స్ ఇచ్చింది. ఈ స్కీమ్ ఎక్స్పెన్స్ రేషియో 1.12%గా ఉంది. ప్రస్తుతం ఈ స్కీమ్ వద్ద 105 కోట్ల పెట్టుబడులున్నాయి. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మీడియం టర్మ్ ప్లాన్ గడిచిన ఏడాది కాలంలో 9.88% రాబడులు ఇచ్చింది. ఈ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 0.81%గా ఉండగా ఏయుఎం వాల్యూ 3069 కోట్లుగా ఉంది. ఇక ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ క్రెడిట్ రిస్క్ ఫండ్ గత ఏడాదిలో 9.17% రాబడులు అందించింది. అలాగే ఈ స్కీమ్ ఎక్స్పెన్స్ రేషియో 0.76%. ఏయుఎం వాల్యూ 5945 కోట్లుగా ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.